గైస్ భలే ఉంది కదా, ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది. టీవీ చూస్తా కూర్చున్నా. వర్షం పడేది వీడియో తీయాల్సింది తీలా. మాట్లాడినట్లేదు సరే. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రేపు ఉగాది అన్నమాట. ఉగాది కోసం న్యూ రెజల్యూషన్ తీసుకొని వచ్చే సంవత్సరం ఉగాదిలో అది జరిగిద్దా జరగదా అని సెలబ్రేటింగ్ కాకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను. రేపు ఉగాది మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చి ఐ విల్ స్టార్ట్ ది థింగ్ అండ్ ఐ విల్ టెల్ యూ టుమారో. ఇంకోటి వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా ఏ కాలేజ్ ఈవెంట్స్లకు పార్టిసిపేట్ చేయలేదు. నేను 2-2కి వచ్చేసాను. 3-1, 3-2, 4-1, 4-2 ఉంది. ఇంకా మన చేసులో భయం వేస్తుంది. రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి అంటే మాకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ ఉందన్నమాట ఈ సెమ్కి 2-2లో. ఆయన ఏమో రెజ్యూమే క్రియేట్ చేసినప్పుడు నేను ఇంకా సరే ఒకసారి రెజ్యూమే అంటే అసలు ఏం పెడతారు ఏంటా మాకు చెక్ చేశాను. ఇప్పుడున్న 4th ఇయర్ వాళ్ళేమో ఫేక్ ప్రాజెక్ట్స్ ఫేక్ థింగ్స్ పెడుతున్నారు. అలా కాదు గైస్, మంచిగా నీట్గా రెజ్యూమే బిల్డ్ చేసుకున్నాము అని అంటే అట్రాక్టివ్గా బాగుండాలి. అది కాక నేను సరే గూగుల్ ఉంది, ఈజీగా గూగుల్ని అడిగేస్తే రెజ్యూమే క్రియేట్ చేసి పెట్టేసింది. కాకపోతే రెజ్యూమేలో మనం చేసినవి చూపించాలి. అక్కడ చూపించినవి మనం చేయకుండా ఉంటే వేస్ట్. ఇందాక మా సీనియర్ అన్నయ్యతో కూడా మాట్లాడుతున్నప్పుడు అదే జరిగింది కాన్వర్సేషన్. అన్నయ్య రెజ్యూమే చూపించాడంట మేడంకి. అమ్మ నీ రెజ్యూమే ఎలా ఉంది అని అంటే దే విల్ క్వశ్చన్ యూ. అంత బాగా అంటే ఆ స్కిల్స్ చాలామంది తెలియదు, అంత ఓవర్ రేటెడ్ స్కిల్స్ పెట్టేసావు నువ్వు. దాంట్లో నువ్వు చేసావా లేదనే డౌట్తో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. అలాంటప్పుడు నువ్వు చేసిన స్కిల్స్ 3 పాయింట్స్ ఉంటాయి గైస్. సర్టిఫికేషను, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్. సర్టిఫికేషన్స్ చేస్తే కొద్దిగా నాలెడ్జ్ తెలుస్తుంది, ఇంటర్న్షిప్స్ చేస్తే ఫిజికల్ నాలెడ్జ్ వచ్చింది. ఈ రెండింటిని కంబైన్ చేసుకొని ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. అంటే ఇప్పుడు సర్టిఫికేషన్ చేసినప్పుడు ఏంటంటే నాలెడ్జ్ వచ్చింది, ఇంటర్న్షిప్ చేసినప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అక్కడ ఉన్న వస్తువులు అన్ని కనిపించి చూసి ఎలా పనిచేస్తున్నాయి ఏంటని చూస్తారు కదా. దాన్ని బట్టి ఏంటంటే ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. ప్రాజెక్ట్లో ఏంటంటే ఓకే ఇలాంటి ఆబ్జెక్ట్ లేకపోతే ఇలాంటి థింగ్ ఇలా తయారు చేయాలి. ఆ నాలెడ్జ్ని ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కంబైన్ చేసుకొని ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. ఈ 3 అనేది మ్యాండేటరీ థింగ్స్ రెజ్యూమేలో అనమాట. అందుకోసం నేను కూడా ఏం ఆలోచిస్తున్నాను అంటే ఇప్పుడు నేను 2-2లో ఉన్నాను. కరెక్ట్గా ఆలోచించి నీట్గా కూర్చొని ప్రతి ఒక్కటి అసలు స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, సర్టిఫికేషన్స్ ఏం చేయాలి, ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సెట్. నాకు అదే అనిపిస్తుంది. కాలేజ్లో వాళ్ళు చాలా వాటిలలో అంటే మాది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అఫిలియేటెడ్ అనమాట. అయితే ఏమైందంటే వాళ్ళు ఇక్కడ దాని ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అని చెప్పేసి మన లాగిన్ చేయించారు. లాగిన్ చేయించారు నాకు అర్థం కాలేదన్నమాట అసలు ఏంటి పరిస్థితి. వాళ్ళు లాగిన్ చేయించారు, మేము లాగిన్ అయ్యాము. ఆ సర్టిఫికేట్ వాల్యుబుల్ అంట, ఆ సర్టిఫికేట్ అసైన్మెంట్ చేయాలి. అవన్నీ ప్రాపర్ గైడెన్స్ లేదు, ఏం లేదు. అది వీడియో పెట్టారు వాట్సాప్లో, అది ఎక్కువ స్పెక్యులేట్ అవ్వలేదు. విషయం ఏమవుతుందంటే ఎక్కువ మంది చేస్తే అందరు చేస్తున్నారు, తక్కువ మంది చేస్తే అసలు చేయటం ఆపేస్తున్నారు అందరూ. ఎందుకంటే బీటెక్ వచ్చేసాక ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది వేస్. ఎవరికి ఎవరు హెల్ప్ చేస్తారు, కాకపోతే యూ హ్యావ్ టు వాళ్ళు ఎవరు పడాలి అది. అందుకని ఆలోచించేసి ఒక నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. అది కాక టుమారో లెట్ స్టార్ట్ న్యూ థింగ్స్. డెఫినెట్లీ నీట్గా మంచిగా కొత్తగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటూ. న్యూ ఇయర్ అప్పుడు కొత్తగానే స్టార్ట్ అయింది. న్యూ ఇయర్ అప్పుడు స్టార్టింగ్లో జనవరి 1st నుంచి కొన్ని రోజులు పెట్టకపోవచ్చు వీడియో. దాని తర్వాత ఫిబ్రవరి నుంచి కంటిన్యూ చేశాను. ఇప్పుడు ఇది 59th వీడియో ఈరోజు నేను అప్లోడ్ చేయబోయేది. ఇదంతా రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను, లేకపోతే బిస్కెట్ అయిపోయింది. అమ్మాయ రికార్డ్ అవుతుంది గైస్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమనుకున్నానంటే రన్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ స్కిప్పింగ్. కొద్దిగా హైట్ పెరగాలి, మరి బాగాలేను పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. రన్నింగ్, స్కిప్పింగ్, రోజు వాటిని ఏమంటారు గుంజీలు తీయాలి. 100 గుంజీలు తీయాలి. అంటే స్టార్టింగ్ ఇనిషియల్లో 50 స్టార్ట్ చేసిన రోజు 100 గుంజీలు మాత్రం పక్కా తీయాలి. ఈ 3 రన్నింగ్, స్కిప్పింగ్ 100 టైమ్స్ కొట్టాలి, గుంజీలు కూడా 100 టైమ్స్ తీయాలి.
ఇవి హెల్తీకి మ్యాండేటరీ. ఎందుకంటే నేను చూసా కదా, మార్నింగ్ అంటే ఏదైనా యాక్టివిటీ చేసి వచ్చాను అని అంటే డెఫినెట్లీ నేను హెల్తీగా కనిపిస్తున్నాను, యాక్టివ్గా ఉంటున్నాను. ఏదైనా వర్కౌట్ ఇవన్నీ ఏం చేయకుండా వస్తే పొద్దున్న నుంచి యాక్టివ్గా ఉండకుండా లేజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ 3 థింగ్స్ చేసాము యాక్టివ్ అయిపోతాను. నెక్స్ట్ థింగ్ రేపు చెప్తాను ఏం చేస్తాను, ఏం చేయబోతున్నాను అనే సంగతి. అసలు ఏం స్టార్ట్ చేయాలనుకుంటాను, స్టార్ట్ చేస్తాను. కన్సిస్టెంట్గా ఉంటానా లేదా ఏమో. వీడియోస్ అప్పుడు స్టార్టింగ్లో కన్సిస్టెంట్గా లేను, కాకపోతే మైండ్ని ఎలా క్రియేట్ చేశాను అంటే ఇట్ ఈజ్ ఈజీ వీడియో తీసేద్దాం ఏమైపోయింది. ఏమో అంత మేజర్ పార్ట్ అంత మేజర్గా నువ్వేం ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఏమైంది 10 నిమిషాలు నాకు కాదనుకోని నేను క్రియేట్ చేస్తే ఏమైంది, నథింగ్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ మెయిన్ పాయింట్ మర్చిపోయాను. రీల్స్ చూస్తా, అదే దాన్ని ఏమంటారు, చేసా గైస్. ఇన్స్టాగ్రామ్ నేను 1 మంత్ వాడుకుంటుంటానా అంటే 8 days వాడలేదు, 9th day డౌన్లోడ్ చేశాను. దట్స్ మై ఫాల్ట్. ఇంకేం చేయాలి అర్థం కాదు. కాకపోతే 8 days ఓకే నేను డిస్ట్రాక్ట్ అవ్వలేదు. కాకపోతే నా కెరీర్ గ్రోత్ గురించి ఆలోచించాను. ఫైనాన్షియల్గా ఎలా స్టేబుల్ అవ్వాలి, లేకపోతే నా కెరీర్కి సంబంధించి ఓకే నేనున్న బ్రాంచ్ నుంచి ఎలా ఇంకా అడ్వాన్స్ అవ్వాలి, అలాంటి వాటిని చూసాను. మళ్ళీ 9th నుంచి ఎందుకో అంటే ఎప్పుడైనా ఇనీషియల్గా స్టార్టింగ్లోనే మొత్తం తీసేయలేము, నిదానంగా తగ్గించాలనుకుంటా ఇన్స్టాగ్రామ్ వాడటం. నెక్స్ట్ వచ్చేసి ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఏం మర్చిపోయానప్పా. ఇగ్నోర్ దిస్ టీషర్ట్ గైస్. చాలాసార్లు దీంట్లో నేను మీకు కనిపిస్తున్నాను అనుకుంటా. ఉన్నాయి అయిగోండి, మొత్తం వరుసగా షర్ట్స్ దగ్గర నుంచి చాలా అన్నీ హ్యాంగ్ చేసి ఉన్నాయి. కాకపోతే వేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది సంథింగ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇదిగాక ఇదేంటి అని అంటే అది కాటన్ కాదు, ఇట్స్ సిల్కాన్. చక్కగా వెయిట్లెస్ అనిపిస్తుంది. సిల్కాన్ వెయిట్లెస్ అనిపిస్తుంది, ఈజీ టు వేరు. అసలు మనం డ్రెస్ అంటే టీషర్ట్ వేసినట్టే లేదు. అందుకని నాకు ఇదే ఎక్కువ వేసుకోవాలనిపిస్తుంది. ఏదో సంథింగ్ చెప్దాం అనుకున్నాను. మా దగ్గరలో ఫోనెక్స్ మాల్ ఉందన్నమాట. అక్కడ రేపు ఏదో ఒకటి ఫోనెక్స్ మాల్లో గేమ్స్ ఉంటాయి. సంథింగ్ కార్డు తీసుకున్నా పోయినసారి, దాంట్లో కాయిన్స్ అంతే మిగిలిపోయాయి. అంటే కార్డు ఒక్కసారి తీసుకుంటే అక్కడ 1500 రూపీస్ కట్టాలి. ఇన్ని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ అక్కడికి వెళ్ళి రెడీమ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. రెడీమ్ చేయటం అంటే ఏంటంటే అక్కడ గేమ్ ఆడాలి అని అంటే ఆ కార్డ్ పెడితే అక్కడ అన్ని కాయిన్స్ కట్టేపోతే మనం ఆ గేమ్ ఆడచ్చు. అది ట్రై చేసి చాలా నాళ్ళు అయిపోయింది. ట్రై చేయాలి ఒకసారి. నీ కార్డు ఉందా లేదా చూస్తాను. చూసి రేపు వెళ్ళి మా ఫ్రెండ్తో వెళ్ళి ట్రై చేసి వస్తే అయిపోయింది. ఐ హ్యావ్ న్యూ ఐడియా అబౌట్ ది థింగ్స్ టు ఎక్స్ప్లోర్ ఇన్ మై లైఫ్. ఎవ్రీడే న్యూ బిగినింగ్, న్యూ ఎండింగ్. ప్రతిరోజు ఒక డిఫరెంట్ వే ఆఫ్ వ్లాగ్ తీయాలి. నా లైఫ్ నేనే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండాలి. అది కాక నా గోల్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఏంటంటే నా 2nd year నుంచి 4th year వరకు ఆపకుండా నేను ప్రతిరోజు వీడియో పెడతాను. వైరల్ అవ్వకపోని ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. వీడియో పెట్టడం మాత్రం మ్యాండేటరీ. ఎందుకు ఇలా కొత్తగా చూసుకుంటున్నాను అంటే వీడియో రికార్డ్ అవుతుందో లేదో అర్థం కాదు, అందుకని చూసుకుంటాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అనమాట. రేపు వీడియో పక్కా చూడండి. ఒక మంచి డెసిషన్ తీసుకొని దండం పెట్టుకొని వచ్చి ఒక న్యూ థింగ్ స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. కెరీర్ సంబంధించి గ్రో అవ్వాలి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. చెప్పు వీడియో పుట్టినరోజు ఆడుదురా.